బాబు రండి. వెల్కమ్ 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 అక్క. మీకోసం మేము ఉదయం నుంచి ఎదురు చూస్తున్నాం. అలాగా? హలో ప్రీతక్క, నీకు స్వాగతం పలకడానికి దండతో ఎదురు చూస్తున్నాను. ముమ్మాటికి. నీ ప్రశ్నకి సమాధానం ఇన్నాళ్ళుగా గుండెలోనే ఉంది. ఇప్పుడు అర్థమైంది, అది చెప్పాల్సిన అవసరం లేదని. వగలరాణివి నీవే, సొగసు కాడను నేనే, ఈడు కుదిరెను జోడు కుదిరెను తోడుగా రావే. కమాన్ కమాన్ రండి పిల్లలు రండి, తాజా తాజా జాంపళ్ళు. కమాన్ 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 రండి, కమాన్. కోడలి పిల్ల, మా రామాపురంలో మీకు ఏసంలోను బాసలోను తెలంగాణ సొగసు మస్తుగా కనపడుతుంది. ఎట్లానంటే నేను చూడబడితే నా మనసులా భలే సంతోషంగా ఉన్నది. ఏ రఘువీర్, కోడలికి ఏం చెప్తున్నావు? అరే పిన్ని, నా కోడలు విదేశాల నుంచి వచ్చింది. నేను ఆమెకు మన గ్రామం గురించి చెప్తాడా మళ్ళా. ఇట్లా చూడమ్మా, నేను విన్నదేంటంటే మీ పెద్ద నగరాల్లో ఉన్నవాళ్ళు బిజీగా ఉంటుండ్రని, ఆరాంగా వాళ్ళు బువ్వ తినేటందుకు కూడా సమయం ఉండదని. అందుకే నగరంలోని వాళ్ళు సెలవుల్లో గ్రామాలకు వస్తూ ఉంటారు. ఇక్కడికి వస్తే వాళ్ళకి మనశ్శాంతి దొరుకుతుంది. మామ, వదిలేసి వచ్చాం మేము ఆ నగరాల్ని. మోస్ట్ వెల్కమ్ వినోద్ బాబు, మోస్ట్ వెల్కమ్. ఒక్క మాట చెప్తాను, వింటారా? ఈ పల్లెటూళ్ళలో ఏముంది నా బొంద, విమానాలు రావు, మొబైల్ ఫోన్లు లేవు, ఎప్పుడు చూసినా కరెంటు పోతూ ఉంటుంది. అంకుల్, వదిలేసి వచ్చాం ఆ సౌకర్యాల్ని. గుడ్ మార్నింగ్ మామ. అంకుల్, మేము అలా వాకింగ్ వెళ్ళొస్తాం. ప్రేమ్, వస్తున్నానయ్యా. రా బావా. మీరు వెళ్ళండి బావగారు. ఇవాళ నేను కిచెన్లో లేడీస్కి హెల్ప్ చేస్తున్నాను. కమ్సోన్ కమ్సోన్ బ్రదర్. తమరు కూడా వాకింగ్ కి వెళ్ళాలి. ఎవరు చెప్పారు? అదే ఇందాక వెళ్తానని నువ్వే చెప్పావుగా. అరే లేదు లేదు, అయ్యగారు బుద్ధిమంతుడైనట్టుంది. లేదంటుంటే. బాబు పెడదాం పద. అనయ్య, పెద్దనయ్య, వాకింగ్ అని మొదలెడితే అది రన్నింగ్ అయిపోయింది. వెనక్కి వెళ్దామా? ఇంకొంచెం దూరం వెళ్దాం. మన ఫ్యాక్టరీ పని ఎంతవరకు వచ్చిందో ప్రేమకు చూపిద్దాం. పద ప్రేమ్. పదండి స్వామి. ఇదే మన ఫ్యాక్టరీ సైట్ ప్రేమ్. చూడు, ఇంకొద్ది నెలల్లో ప్రొడక్షన్ మొదలవుతుంది. వెరీ గుడ్ పెద్దనయ్య. అనయ్య, ఫ్యాక్టరీ ప్రోగ్రెస్ని మన దగ్గరికి వెళ్ళి రేపు ఎల్లుండో చూద్దాం. చలికి కాళ్ళు చేతులు ఉడికిపోతున్నాయి. సరే, కాసేపు ఇక్కడే కూర్చుందాం. ప్రేమ్, ఫ్యాక్టరీ ప్రొడక్షన్ మొదలైతే నాన్నగారు చాలా సంతోషిస్తారు కదా. ఏంటి ఆలోచిస్తున్నా? ఏం లేదన్నయ్య. పెద్దనయ్య, వాడికి ఆకలేస్తున్నట్టుంది. ఏమన్నయ్య? వినోద్, నువ్వు కాసేపు రన్నింగ్ చేసిరా, నేను కొంచెం ప్రేమతో మాట్లాడాలి. అవేవో ఇంట్లో మాట్లాడుకోవచ్చుగా, తీరిక టిఫిన్లు గిఫిన్లు తింటే. వినోద్, ఎటువైపు వెళ్ళను? ఇటు బాగా ఎత్తుగా ఉంది, ఇదైతే ఈజీ. ఏమైంది ప్రేమ్? అన్నయ్య, పేదవాళ్ళని చూసినప్పుడు, వాళ్ళ కష్టాలను చూసినప్పుడు, వాళ్ళ నిస్సహాయతను చూసినప్పుడు ఎప్పుడైనా నీకేం అనిపించలేదా? ఇవన్నీ ఎందుకని? ఎన్నోసార్లు నాకు నా చదువు, నా మాస్టర్స్ డిగ్రీ అర్థాలేమో అనిపించాయి. నువ్వు జీవిత సత్యాల నుంచి పారిపోలేవు ప్రేమ్. అయినా నువ్వు ఇలా ఆలోచించడం వల్ల ఎవరి బాధలైనా సమస్యపోతాయా? అంతగా నీకు ఎవరి బాధనైనా పంచుకోవాలనుంటే నా మాట విని ఓ పంచే, ఇతరుల కోసం చేతనైనంత సేవ చేయి. ఈ ప్లాన్ని చూడు, దీన్ని కట్టడం ఎప్పుడు పూర్తవుతుందో అప్పుడు ఈ గ్రామంలో కరెంట్ అనేది పోదు. ఇది నాన్నగారి కల. ఈ గ్రామాభివృద్ధి కోసం, ఈ పిల్లల భవిష్యత్తు కోసం ఆ కలని మనం నిజం చేద్దాం. ఇప్పుడు నువ్వు జీవితంలో చేయాల్సింది చాలా ఉంది ప్రేమ్. బాగా మనసు పెట్టి చదువు. ఇప్పుడు నీ కర్తవ్యం అదే. ఇంకో కర్తవ్యం కూడా ఉంది, ప్రీతి కోసం చేయాల్సింది. ప్రేమ్, ఆ అమ్మాయి సర్వస్వం వదులుకొని వచ్చింది నీ కోసం.
నీకెలా ఇష్టమైతే అలా ఉంటుంది, అలా మాట్లాడుతోంది. బదులుగా కేవలం కాస్తంత ప్రేమ కోరుకుంటోంది. నాకు తెలుసు నీ హృదయంలో ప్రీతి పట్ల చాలా ప్రేమ ఉందని. కానీ నీ మనసులో దాచుకున్న ప్రేమని బయటికి తెలియజేయాలి. నీ మనసులో మాటని పెదవుల మీదకి రాని, అప్పుడు చూడు ప్రీతి మొహం ఎలా కలకలలాడుతుందో. మీ మాటలు పూర్తయ్యాయే లేదా? పూర్తయ్యాయి. థ్యాంక్ గాడ్. సీరియస్ మ్యాటరా? లేదు, నీ టైం వస్తుందిగా, అప్పుడు నీకు చెప్తాను. థ్యాంక్ గాడ్. ఆహాహా, టేస్ట్ చాలా బాగుంది. పకోడీలు ఏం చేసావు నువ్వు? ఆహా, మనం చేసాం ఆనంద్ బాబు. మీరు ఇంత బాగా వంట చేస్తారని నాకు తెలీదు. ప్రేమ్ బాబు, ఇది కొంచెం రుచి చూసి చెప్పు ఎలా ఉందో. వద్దక్కయ్య ప్లీజ్. ఏమైంది? ఇవాళ మొదటిసారి మా బలవంతం మీద ప్రేమ్ బావకి ఎంతో ఇష్టమైన హల్వా చేసింది. కానీ ఇప్పుడు వడ్డించడానికి సిగ్గుపడుతోంది, ఎందుకంటే బాగుందో లేదోనని. అది బాగుందా లేదన్న సర్టిఫికేట్ ప్రేమ్ బాబు ఇస్తాడు. తీసుకొచ్చి వడ్డించు. రా. వావ్, 1 సెకండ్. వీడియో కూడా రెడీగా ఉంది. షూట్, వడ్డించు. వెరీ గుడ్ వదిన. ఎలా ఉంది? బాగుంది, బాగుందా? చాలా బాగుందా బావా? చాలా బాగుంది. ఇంకొంచెం తిను. తింటా. తింటాను ఏమిటి, తినాల్సిందే. అన్నయ్య మొహం కూడా అల్వాలాగే సిగ్గుతో ఎలా ఎరమడిపోయిందో. 1 పోస్ట్ ప్లీజ్. ఎస్ సార్, రెడీ. ఉండని మళ్ళా నాకు సిగ్గేస్తున్నది భయ్. ఎందుకలా సిగ్గుపడతావు రఘుబాబాయ్? అన్న వదినతో పాటు నీ మొహం ఫోటో తీసుండా కాదు? మొహం కాదు, మొగం అనాలి. నీ మొగమా? ఓకే, రెడీ. ప్రేమన్నయ్య, పిక్నిక్ సామాన్లు బస్సులో పెట్టించు. హల్వా చాలా బాగా చేశావు. మొట్టమొదటిసారి చేశాను, నచ్చుతుందో లేదని భయపడ్డాను. ప్రీతి, నా కోసం మళ్ళీ చెయ్యి. ప్రేమన్నయ్య, రైడింగ్ వదిలేసి ఇక్కడికి వచ్చేయి. మేము ఇక్కడ 1000 సంవత్సరాల కింద రాజుగారి లవ్ లైఫ్ డిస్కస్ చేస్తున్నాం. త్వరగా వచ్చేయి. రాజుగారికి ఎంతమంది రాళ్ళు ఉండేవాళ్ళు? 100 మంది. 100? చూద్దామా? అంటే 100? చూడు వినోద్ బాబు, ఎంత అదృష్టవంతుడో. నిజం చెప్తున్నాను బాబు గారు, నేనైతేనా? అరే ఎక్స్క్యూజ్ మీ, ఫుల్ హిస్టరీ ప్లీజ్. అక్క, ఇదే రాణుల అంతఃపురం. రాజుగారి భార్యల్లో ఆఖరి భార్య, ప్రపంచంలోని అందరికంటే అందగత్తెట. ఆమె రోజు చెలికత్తెలతో ఇక్కడికొచ్చి తన చక్కని గొంతుతో పాడుతూ నాట్యం కూడా చేసేదట. థ్యాంక్ యూ. ఇది తెలుసాక, ఆమె స్వరానికి మువ్వల సబ్బడికి మైమరిచిపోయి 100 కొద్ది నెమళ్ళు ఆమెతో నర్తించేవట. ఆ నెమళ్ళు ఇప్పుడు కూడా ఇక్కడికి వస్తాయా ఆంటీ? పైన ఆకాశంలో మేఘాలు ముసిరినప్పుడు మహారాణులు లాంటి అందమైన లేడీస్ ఎదురుగా ఉన్నప్పుడు నెమళ్ళు ఉద్యానవనానికి కాక ఇంకెక్కడికి వెళ్తాయి? వా బాబు గారు, రొమాన్స్ కంటిన్యూ చేయండి. అక్క,